అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు గుడ్డిగా నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. దీన్ని మీరు తట్టుకోలేరు. కోపంతో మీరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు. కానీ మీ తల్లిదండ్రులకి విషయం తెలిసి మిమ్మల్ని డిప్రెషన్ నుండి బయటకు తీస్తారు. మీ స్నేహితులు కూడా చాలా ఆదుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. నూతన వ్యక్తుల జోలికి అసలు వెళ్లకూడదు. ఈ రోజు వ్యవసాయ రంగంలోని వారికైతే లాభదాయకంగానే ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. జాగ్రత్త. చెడును కోరే వారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది. గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధుమిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా అందుకుంటారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం కలుగుతుంది. ప్రయత్న కార్యాల విజయం సాధిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. క్రీడాకారులు రాజకీయ రంగంలో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలున్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగ రంగంలో సహనం వహించక తప్పదు. కుటుంబ విషయాలపై ఆసక్తితో ఉంటారు. గృహంలో జరిపే మార్పుల వల్ల మీకు మంచి ఫలితాలైతే వస్తాయి. తలచిన కార్యాలు కూడా నెరవేరే అవకాశాలున్నాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేస్తే మంచిది. స్త్రీలతో జాగ్రత్తగా మాట్లాడండి. మనసు చంచలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా కోపాన్ని నియంత్రించుకోండి. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. ఆకస్మిక కలహాలకు అవకాశం కూడా ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉంటే మేలు. మానసిక ఆందోళన తొలగిపోయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. యోగా వ్యాయామం చేయవలసి ఉంటుంది. ముందు నుంచే యోగా వ్యాయామం చేస్తున్నటువంటి వారు ప్రాణాయామం చేయవలసి ఉంటుంది. ప్రయత్న కార్యాల ఇబ్బందులు తొలగించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఈ రోజు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండటం అవసరము. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆహారం విషయంలో ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగించుకోవడానికి కుటుంబం అంతా కూడా పాటుపడాల్సి ఉంటుంది. సంతోషంగా ఉండటానికి ప్రయత్నాలు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలను పరిష్కరించుకోండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి ప్రయత్నించండి. చిన్న పిల్లల విషయంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ప్రయత్న కార్యాలని ఫలిస్తాయి. లక్కీ సంఖ్య 84 మరియు లక్కీ కలర్ అయితే 0. నేటి పరిహారం కనుక మనం చూస్తున్నట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం వలన మరియు దీపం వెలిగించడం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.